హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ వీడియో ఫుల్ ఎంటర్టైనింగ్ వీడియో, మెయిన్లీ పిల్లలతో అనమాట. వాళ్ళు చేసిన సరదాలతోటే ఈరోజు వ్లాగ్ అనమాట. ఇట్స్ ఎన్ ఈవినింగ్ వ్లాగ్. సో సరదాగా అలా ఈవినింగ్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాము. ఏం పార్క్ అనుకుంటున్నారు? మా ఇంటి పక్కలోనే కొత్తగా పార్క్ పెట్టారండి. సో హెర్మన్ పార్క్లో, మా ఇంటికి దగ్గర హెర్మన్ పార్క్ అనేది. ఎప్పుడు అనుకునే వాళ్ళం ఇంత మంచి పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి లేకపోయింది అనేసి. సో అది కూడా ఈ రోజుతో తీరిపోయింది. సో కొత్తగా రినోవేట్ చేశారు హెర్మన్ పార్క్. సూపర్గా చేశారు. ఇంతకుముందు మేము అంతా హెర్మన్ పార్క్కి వనభోజనాలకి అలా వెళ్ళి కాసేపు సరదాగా కూర్చొని వచ్చేసేవాళ్ళం అనమాట, ఫౌంటైన్ దగ్గర కూర్చొని అలా. బట్ ఇప్పటి నుంచి అసలు పిల్లల్ని కూడా ఆడించుకోవచ్చు. అస్సలు టైమే తెలీదు. అక్కడికి వెళ్తే ఇంకా అసలు రారు పిల్లలు, అంత బాగా రెనోవేట్ చేశారు. సో ఈ వీడియోలో మీరు కూడా చూసేసేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లో. సో ఇంకొకటి, ఎండ్ వరకు మాత్రం చూడండి, ఎందుకంటే అస్సలు అంటే ఇప్పుడు చూస్తున్న వ్యూ ఒకటి అండ్ నైట్ అయ్యాక వ్యూ ఒకటి. నైట్ కూడా చాలా బాగుంది అసలు లైట్స్ తోటి. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇది కూడా మస్త్ ఎంజాయ్ చేసింది. సో మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, లైక్ పిల్లలు ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎట్లుంటుంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. చాలా రోజుల తర్వాత నాకు ఈ పార్క్ ఇవ్వాలనిపించింది అనమాట, నేను అమెరికాలో ఉన్నాను అని. ఎందుకంటే మా ఇంటి దగ్గరలో ఇంత మంచి సెక్యూర్ ప్లేస్ అసలు లేకుంటుండే అనమాట, ఎస్పెషల్లీ పిల్లల ప్లే గ్రౌండ్. సో ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి ఇది సేఫ్ ప్లేస్ కాదేమో అన్నంత భయంలో ఉంటుండే ఈ టెక్సాస్ రీజియన్లో, హూస్టన్లో ఎస్పెషల్లీ. సో ఈ హెర్మన్ పార్క్లో మాత్రం అట్లా లేదండి. ఫుల్ సెక్యూరిటీ అండ్ ఫుల్ మస్తీ కూడా ఉంది. ఇలా వాక్ చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఈ రివర్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా టార్టాయిసెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఫిషింగ్కి అలా వాళ్ళు నీట్గా రెనోవేట్ చేసి పెట్టారు. అసలు మస్తుంది. చూసారా అసలు వ్యూ పాయింట్ కూడా ఎంత బాగా సెట్ చేశారో. ఎక్కడ చూసినా మీకు కింద పెట్టుకొని కాలు పెట్టుకొని ఆడుకునేలాగా ఉంది. ఇంకా మా పిల్లలకి ప్లే గ్రౌండ్ చిక్కిందండి. ఇంకా ఆగుతారా, ఫుల్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఉయ్యాల దగ్గర అయితే అసలు పిల్లల్ని ఎక్కిపిద్దామంటే ప్లేసే లేకుండా ఉంది. అసలు చాలా క్రౌడ్ ఉంది. అంటే కొత్తగా ఓపెన్ చేయడం వల్ల ఇది ప్లస్ ఏంటంటే జూకి పక్కలోనే, జూ క్లోజ్ అయిన వెంటనే అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట. సో జూ వచ్చేసి 5 o'clock క్లోజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 9 వరకు ఓపెనే ఉంటుంది కాబట్టి సో అక్కడ క్లోజ్ అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్. సో సమ్మర్ ఏంటి, మనకి డార్క్ చాలా లేట్గా అవుతుంది. సో మనకి డే లైట్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇంకా జనాలందరూ 10 వరకు మనకి కనిపిస్తూనే ఉంటారు. సో మనకి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఏముండవు ఇక్కడ. అండ్ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు తెలుసా. అస్సలు ఆ స్లైడ్ అసలు నిధి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎంతైనా మనము ఎన్ని చోట్లకు తిరిగే వాళ్ళము, ప్రతి వీక్ వస్తే అబ్బాయి ఏ పార్క్ తీసుకెళ్దాం అనేసి వెతుక్కుంటే వాళ్ళం. కానీ ఇది చూసాక నాకు అనిపించింది, ఇంకా ఇంటి పక్కలోనే ఇంత మంచి పార్క్ ఉన్నాక ఇంకొక పార్క్ని వెతుక్కోవడమే వేస్ట్, అంత సూపర్గా ఉంది. సో ఇంతకు చూసారు కదా, అది ఒకటి అలా ఏజ్ వైజ్ డివైడ్ చేసి పెట్టారనమాట. సో ఇలా మళ్ళీ క్రాడల్స్కి సపరేట్ సెక్షన్స్ లాగా పెట్టుకున్నారు. సో ఆ క్రాడల్స్లో కూడా రౌండ్ అలా. అండ్ ఇంకొకటి ఇక్కడ అట్రాక్టివ్గా ఏముందంటే ఈ ప్లే స్టేషన్ చాలా బాగుంది. స్పేస్ రాకెట్ లాగా సెట్ చేసి అండ్ ఆ క్యాప్సూల్స్ సెట్ చేసి దాంట్లో గేమ్స్ అనమాట. సో ఇది ఏజ్ వైజ్. సో ఇక్కడ వచ్చేసి 5 to 12 years వాళ్ళకి సెట్ అయ్యేలాగుంది. అండ్ ఇందులోనే సెక్షన్స్ అనమాట, మరీ చిన్న పిల్లలకి కూడా సెట్ చేశారనమాట. సో ఇప్పుడు నిధి వెళ్ళేది చూసారా, అది 5 to 12 years వాళ్ళకనమాట. సో వీళ్ళు ఇప్పుడు రాకెట్లోకి వెళ్తున్నారు, చూద్దాము ఎలా వెళ్తారో. అస్సలు మస్తు ఎంజాయ్ చేశారండి. నిధి అయితే అసలు రాకెట్ అని ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోతుంది చూడండి అసలు. అండ్ నేను వీళ్ళని వీడియో తీద్దామని దూరేకి ట్రై చేశాను, కానీ చాలా అంటే చాలా షార్ట్గా ఉంది. సో నాకు అవ్వలేదన్నమాట వెళ్ళడము.
సరే ఇక్కడైతే దూరే కాదు కదా అని ఇలా పైకైతే ఎక్కామండి. ఆ ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది, అక్కడికి ఎక్కాము. కానీ అక్కడ కూడా మనము జస్ట్ ఆ ట్యూబ్స్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ బట్ పిల్లల్లాగా అయితే దూరలేము. సో పిల్లలు కూడా భయపడి వచ్చేసారు బ్యాక్. అండ్ ఇలా స్లైడ్స్ అసలు ఏమీ లేదు చెప్పండి, ఎవ్రీథింగ్ ఉంది అసలు. ఇలా అస్సలు పేరెంట్స్ కిడ్స్ ఎంత చిల్ అవుతున్నారు తెలుసా, మంచి ప్లేస్ అసలు. ఈ టెక్సాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లే గ్రౌండ్ అని చెప్పచ్చు, నెంబర్ 1. అండ్ నో ఫ్రీ ఆఫ్ కాస్ట్, మెయిన్ పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలా అంటే సూపర్ కదా అసలు. అండ్ అమెరికన్స్ కూడా చాలా బాగా వచ్చారు. అండ్ ఎక్కడ చూసినా ఇదే కదా క్యాప్సూల్ నేను చెప్పింది, క్యాప్సూల్లోకి దూరి ఆడుతుంది చూడండి. నిధి కూడా భయపడకుండా బాగా ఆడింది అసలు, చాలా ఎంజాయ్ చేసింది. కాకపోతే ఏంటంటే నిధి ఇంకా 5 years కదండి. సో ఇంకా పెద్ద పెద్ద పిల్లలకి కూడా ఇక్కడ ఏజ్ లైక్ 5 to 12 years కాబట్టి ఏమవుతుందంటే డామినేషన్ ఉంటుంది. లైక్ పిల్లలు ఆల్రెడీ 12 years వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళని తోసేస్తున్నట్టుగా అనిపించేసి వాళ్ళు భయపడుతున్నారు, కొంచెం భయపెట్టినట్టు అవుతుంది. సో అది లేకుంటే మాత్రం నిధి అసలు మస్తు ఎంజాయ్ చేసేది. సో చాలా క్రౌడ్ ఉంది, తెలిసిందే కదా, పిల్లలు 4 ఉన్నప్పుడు మనది మనం ఆడుకోవాలి, వాళ్ళు దూరారు కదా అని ఆగిపోకూడదు. సో అది ఇంకా నిధి నేర్చుకుంటుంది స్లోగా. అండ్ బట్ మస్త్ ఎంజాయ్ చేసింది. అండ్ నేను అవ్యానైతే అసలు చెప్పొద్దు, అంత బాగా ఎంజాయ్ చేశాడు అసలు. ఎక్కడే కానీ ఎనర్జీ మిస్ అవ్వలేదు పిల్లలైతే. మేము అరౌండ్ 6 o'clockకి లైక్ 6కి ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నాము. సో 6కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3 hours అసలు ఎక్కడే కానీ అలసిపోలేదండి పిల్లలు, ఎక్కడే కానీ చిరాకు చేయడం కూడా లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అవ్యాన్ అయితే అసలు ఏంటిది ఆ టెక్స్చర్ని ఫీల్ అవుతున్నాడు తెలుసా, కింద ఫ్లోర్ ఏంటిది ఇంత మెత్తగా ఉంది, గీకడము, అబ్జర్వేషన్ అసలు ఎంత. ఇంకా ఎవరి దగ్గరికంటే అక్కడికి వెళ్తాడు వీడు, భయపడ్డా అసలు, వేరే వాళ్ళు ఉన్నారు కదా అని అస్సలు భయపడ్డాడు అనమాట. సో చూడండి ఎంత బాగా ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడో. అండ్ ఆ పాపని పాపం భయపెట్టి పంపించేశాడు. బట్ చాలా బాగా ఆడుకున్నాడు వీడైతే అసలు ఎక్కడే కానీ ఎనర్జీ మిస్ అవ్వలేదు. పెద్ద పిల్లలు అన్నట్టు ఆడాలంటాడు ఎక్కడికి పోయినా, స్లైడ్ దగ్గరికి ఎక్కడికి పోయినా. సో బాగా అనిపిస్తుండే నాకైతే. అసలు ఎక్కడమైతే పెద్దవాళ్ళు ఎక్కినట్టు ఎక్కుతున్నాడండి, ఎక్కడే కానీ గ్రిప్ మిస్ అవ్వట్లేదు వాడు, ఎంత బాగా ట్రెక్ చేస్తున్నాడో నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, ఎంత బాగా వెళ్తున్నాడు వీడు అని. అండ్ ఇంకొక పాప తనైతే వీడిని ఎంత ముద్దు చేస్తుందో, వచ్చి అలా హెయిర్ని ఇలా నమిరి వెళ్తుందనమాట. అండ్ ఇది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసింది అలా, అంటే ఒక 2 dragons లాగా పెట్టి అవి 2 చేసేసి మళ్ళీ స్లాండ్ చేసుకోవడం అనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇందాక చూసింది 1 year+ వాళ్ళకి, ఇది మళ్ళీ టోల్డర్స్కి అనమాట. అండ్ ఇక్కడే మ్యూజిక్స్ పెట్టారు. సో ఇది ఇంకొక మ్యూజిక్, డాన్సింగ్ చేస్తుంటే మ్యూజిక్ వస్తుంది. సో వీళ్ళ ఎనర్జీ ఏమో కానీ మా ఎనర్జీ అయిపోయింది. ఇంకా ఆకలి అవుతుంటే అలా వచ్చి భోజనం అయితే చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మేము ఫుడ్ లైక్ త్వరగా తిన్నామన్నమాట, ఎందుకంటే మరీ డార్క్ అయిపోతే మనకి దోమలు కూడా ఎక్కువ అవుతాయని చెప్పేసి. సో అలా తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి వాటర్ ప్లే అనమాట. ఈ సెటప్ అయితే సూపర్ రచ్చగా ఉంది అసలు, మడ్లో శాండ్ టాయ్స్ వేసేసి ఏం ఆడుకోవచ్చు తెలుసా అండి, మస్తు అంటే మస్తు ఉందన్నమాట. ఆ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. నైట్ వ్యూ అయితే మస్తు ఉంది, మీరు ఎండ్ వరకు చూడండి అన్నది ఎందుకంటే దీనికోసమే. అసలు ఆ లైట్స్ వేసి ఆ సెటప్, మళ్ళీ వీటికి అంటే ఇలా ప్రెస్ చేసి జంప్ చేస్తూ ఉంటే ఫౌంటైన్ ఆన్ అవ్వడము, చాలా మ్యాజిక్ లాగా ఉందన్నమాట. ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో మ్యాజిక్ లాగా. ఇది అయితే జస్ట్ ఆ రెడ్ని నొక్కగానే
దేంట్లో నుంచి వాటర్ స్టార్ట్ అవుతాయో తెలీదు. లైక్ సర్ప్రైజ్ వాటర్ ఫాల్స్ అనమాట ఇవన్నీ. మస్తు అనిపించింది. నేనే అక్కడ నొక్కుతూ ఉంటే పైనుంచి షవర్ వచ్చేసి తడిచిపోయామన్నమాట. అండ్ నిధి అయితే మస్తు తడిచిపోయింది. అలా మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ పార్క్లో. సో మీ అందరికీ ఎలా అనిపించింది? పార్క్ నచ్చింది కదా? మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.